ఆఫ్రికాలో అగ్నిపర్వతం పేలితే ఆ ఎఫెక్ట్ ఇండియా మీద పడింది. ఆఫ్రికాలోని ఇథియోపియా దేశంలో హెలీగుబ్బి అనే అగ్నిపర్వతం నవంబర్ 25వ తారీఖున పేలింది. భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగ ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్నాయి. ఇవి ఆకాశంలోకి కొన్ని వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. దాంతో విమాన రాకపోకల మీద కూడా ఎఫెక్ట్ పడింది. కేరళలోని కన్నూర్ నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గమధ్యమంలోనే అహ్మదాబాద్కు దారి మళ్లించారు. ఈ అగ్నిపర్వతం నుంచి వచ్చే బూడిద, పొగ ఉత్తర భారతదేశం వరకు వ్యాపించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన విమాన సర్వీసులపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అగ్నిపర్వతం గత 10,000 సంవత్సరాల్లో ఎప్పుడూ పేలినట్లు రికార్డులు లేవు. ఇథియోపియాలోని మారుమూల ప్రాంతం కావడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి వివరాలు ఇంకా పూర్తిగా తెలియట్లేదు.